రెడ్డిరమ చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. పూర్తిగా ఒక్కొక్కటిగా ప్రభుత్వం మారిన తర్వాత, అంటే అప్పటికే ఆయన అరాచకాలు తెలిసినప్పటికీ కూడా ఏ పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎక్కడ కేసులు పెట్టినా ఎవరు తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు అధికారం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయన చేసిన అక్రమాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించి 980 ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించింది అన్యాక్రాంతం అవడం, అనుచరులకు కట్టబెట్టడం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూద్దాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డగోలు సెటిల్మెంట్ భూదందాలకు బ్రేక్ పడింది. రాగానిపల్లిలో 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాధీన భూముల్ని నాటి మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులకు అప్పటి అధికారులు కట్టబెట్టిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాగానిపల్లె పట్టాల విషయాన్ని కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్స్ కు రివిజన్ పిటిషన్ వేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తాజాగా పుంగనూరు తహసీల్దార్ ను ఆదేశించారు. లీగల్ గా పర్ఫెక్ట్ గా ఉండాలని జీపీ సాయంతో పుంగనూరు తహసీల్దార్ పిటిషన్ ను సిద్ధం చేశారు. ఇక మరో 2-3 రోజుల్లో కమిషన్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్స్ కు పంపించనున్నారు. పట్టాలు పొందిన రైతులకు కమిషనర్ నుంచి నోటీసులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం 982 ఎకరాలని వివాదాస్పద భూముల కింద పేర్కొని పక్కన పెట్టేయనున్నారు. ఇప్పటికే ఈ 982 ఎకరాల్ని రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆపాలని చిత్తూరు జిల్లా రిజిస్టర్కు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పెద్దిరెడ్డి రాజ్యమే ఇక్కడ నడవడంతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి చిత్తూరు జిల్లా జేసీ, ప్రస్తుత తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా ఇలా ఆయన అనుచరులకు పట్టాలిచ్చారు. పట్టాలు అక్రమంగా ఇచ్చారని రెవెన్యూ అధికారులు తేల్చినట్లు సమాచారం. అక్కడ తమ భూములున్నాయని, తమకు కాకుండా వేరే వాళ్లకు పట్టాలు ఇచ్చారని రైతులు తాజాగా చిత్తూరు కలెక్టర్ జేసీలను ఆశ్రయించారు. దీనిపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. పుంగనూరు మండలం రాగానిపల్లిలో 982 ఎకరాల భూమికి 1907లో అప్పటి పుంగనూరు జమీందారు మహాదేవరాయలు పేరుతో పట్టా ఇచ్చారు. 1948 ఎస్టేట్ అబాలిషన్ చట్టం ప్రకారం ఈ భూమిని ప్రభుత్వం పుంగనూరు జమీన్ ఎస్టేట్ లో భాగమని ప్రకటించి స్వాధీనం చేసుకుంది. అనంతరం సెటిల్మెంట్ అధికారులు విచారించి ఈ భూమికి మహాదేవరాయలు కుమారుడు శంకరాయలు పేరుతో 1958 ఫిబ్రవరి 27న రఫ్ పట్టా ఇచ్చారు. తర్వాత శంకరాయలు దీని వెంకటస్వామి రెడ్డప్పరెడ్డికి విక్రయించారు. ఇక వారికి రైత్వారీ పట్టాలు వచ్చాయి. తర్వాత ఈ భూమి పలుమార్లు చేతులు మారింది. రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. 1973 డిసెంబర్లో సెటిల్మెంట్ డైరెక్టర్ ఈ భూమి అనుభవదారులకు నోటీసులు ఇచ్చారు. జమీందారు పట్టా జారీ నిబంధనలకు విరుద్ధమని, అది సాగు భూమి కాదని, అడవిగా ఉందని పేర్కొన్నారు. సాగు భూమిగా మార్చడానికి 1908 నాటి ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం ప్రకారం అప్పటి కలెక్టర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. 1977 ఫిబ్రవరి 24న శంకరాయలకు ఇచ్చిన పట్టాను రద్దు చేశారు. అనంతరం వెంకటస్వామి, రెడ్డప్పరెడ్డి వారసులు ఈ భూమిపై హక్కుల కోసం పోరాడారు. $982 ఎకరాల భూములపై 2022లో నాటి చిత్తూరు జేసీ, ప్రస్తుత తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ విచారణ చేపట్టారు. 1907లో రఫ్ పట్టాను ధృవీకరించారు. దీన్ని మళ్లీ విచారించి పట్టా ఇవ్వక్కర్లేదు. 1908 ఎస్టేట్స్ ల్యాండ్ చట్టానికి ముందే పుంగనూరు జమీందారు పట్టా ఇచ్చారు. ఇక ఆ అధికారం ఆయనకు ఉంది. దీనిపై అనేక లావాదేవీలు జరగడం ద్వారా పట్టా భూమిగా గుర్తించారు. ఇవి వ్యవసాయ భూములే. అధికారులు శిస్తు వసూలు చేశారు, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు అని విచారణ నివేదికలో పేర్కొన్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, పెద్దిరెడ్డి అక్రమాలకు ఇక అడ్డుకట్ట పడినట్లేనా? గుడ్ మార్నింగ్. నిజమా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి దందాలు కొనసాగించారనేటువంటి అంశాలు కూడా మనము ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనము చూస్తున్నాము. అదే క్రమంలోనే ఇక పెద్దిరెడ్డి భూముల సెటిల్మెంట్లకు బ్రేక్ పడినట్లనే భావించాలి. ఎందుకంటే పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రాగానిపల్లిలో దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 982 ఎకరాల ప్రభుత్వ అనాధీన భూముల్ని నాటి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులకు అప్పనంగా అధికారులను అడ్డం పెట్టుకుని కట్టబెట్టినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా దీనిపైన జిల్లా ప్రస్తుత కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఫిర్యాదు చేయడంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇవన్నీ కూడా బ్రేక్ పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనిపైన జిల్లా కలెక్టర్ సీరియస్ గా యాక్షన్ తీసుకోవడంతో ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ వివాద భూములు ఉన్నాయో ఆ భూములకు ఇక బ్రేకులు వేయాలనేటువంటి ఒక విషయాన్ని కూడా ఎవరైతే ఈ సెటిల్మెంట్ కమిషనర్ ఉన్నారో ఆయనకు ఆదేశాలు ఇచ్చి దీనిపైన రివిజన్ పిటిషన్ కూడా వేయాలని ఆయనకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మొత్తానికి పుంగనూరులో గతంలో పెద్దిరెడ్డి కొనసాగించినటువంటి అనేక రకాల అక్రమ కార్యక్రమాల్లో ఈ భూదందా కూడా ఒకటేనే చెప్పాలి. ఎందుకంటే 1987లో అప్పటి పుంగనూరు జమీందారు మహాదేవరాయలు పేరుతో ఈ పట్టాను ఇచ్చారు. ఇందుకు సంబంధించి 1987లో ఎస్టాట్ ఎబలాషన్ చట్టం ప్రకారము ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1958లో మహాదేవరాయలు కుమారుడు శంకరరాయల పేరుతో ఈ 1958లో దీనికి రప్పట్టా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీని తర్వాత శంకరరాయలు వెంకటస్వామి రెడ్డప్పరెడ్డి విక్రయించడము, ఆ తర్వాత ఇది అనేక రకాలుగా చేతులు మారినటువంటి పరిస్థితి ఆ భూమికి సంబంధించి. అయితే 1973లో సెటిల్మెంట్ డైరెక్టర్ ఈ భూమిని అనుభవదారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. జమీందారు పట్టాను జారీ చేసేటువంటి ఇది నిబంధనలకు విరుద్ధమంటూ అది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూములు కాదని అది ప్రభుత్వ భూమి అని, అందువల్ల దాన్ని స్వాధీనం చేసుకుంటామని అప్పటి ఆ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగించినటువంటి నేపథ్యంలో 1987లో ఆనాటి ల్యాండ్ చట్టం ప్రకారం ఆ భూములన్నింటినీ కూడా వారికి ఇవ్వకుండా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితుల నేపథ్యంలో 1977లో శంకరరాయలకు ఇచ్చినటువంటి పట్టాను రద్దు చేసి దీంతో వెంకటస్వామి రెడ్డప్ప వారసులు ఆ భూమి పైన కోర్టుకు వెళ్లడం జరిగింది. దీంతో అప్పటి జిల్లా జేసీగా ఉన్నటువంటి వెంకటేశ్వరను విచారణ అధికారిగా నియమించి ఆ తర్వాత ఆయన విచారణ చేపట్టి ఆ భూమి పైన సర్వాకులు పట్టాదారులకు ఉంటాయనేటువంటి విషయం నేపథ్యంలో దానికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. దీంతో మొత్తానికి వెంకటేశ్వర పాత్ర అయితే ఫుల్ గా ఉన్నట్లు అనుకూలంగా పెద్దిరెడ్డికి అనుచరులకు ఈ భూమిని అపరంగా కట్టబెట్టినట్లయితే విచారణ ఆ విషయాన్ని బట్టి చూస్తే మనకు స్పష్టమవుతుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.